బోరబండలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బోరబండలో హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే బీజేపీ వర్సెస్ పోలీసులుగా హై టెన్షన్ అయితే కొనసాగుతున్నది. ఎందుకంటే గురువారం సాయంత్రం ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ 2 చోట్ల సమావేశం ఏర్పాటు చేయడానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు. బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు బండి సంజయ్ సమావేశానికి సంబంధించి పోలీసుల దగ్గర ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండలో ప్రచారం చేస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే పోలీసులు ఈ 2 చోట్ల అనుమతులు రద్దు చేశారని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బోరబండ చౌరస్తాలో ఒకటి, అట్లాగే ఎన్టీఆర్ స్టాచ్యూ రెండింటికి 2 చోట్ల అనుమతులు రద్దు చేశారు పోలీసులు. ఉన్న పలంగా ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు ఉంటుందని బీజేపీ ప్రచారాన్ని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు, పోలీసులు అనుమతి రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి అని బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ధర్మారావు పోలీసులను నిలదీశారు. పోలీసులు సమాధానం ఏం చెప్తున్నారంటే ఇప్పటికే ఆ 2 చోట్ల ఇంతకుముందుకే అంతకంటే ముందే వేరే పార్టీకి సంబంధించిన నాయకులు అనుమతి తీసుకున్నారు కాబట్టి మీకు అక్కడే సభ పెట్టుకోవడానికి, సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వలేమంటూ పోలీసులు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే మొదట అనుమతులు ఇచ్చినప్పుడు మీకు తెలియదా అక్కడ వేరే వాళ్ళ సభ ఉందని? మీరు ఎట్లా రద్దు చేస్తారు? కావాలనే ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నారు పోలీసులు. అందుకే సభను రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బోరబండలో ఆందోళనకు దిగారు. అయితే సమావేశానికి సంబంధించి ఏదైతే ఏర్పాట్లు ఉంటాయో అవి ఫర్నిచర్ కూడా అక్కడ పెట్టుకొనివ్వకుండా పక్కకు పెట్టుకోవాలని పోలీసులు బీజేపీ నాయకులను ఆదేశిస్తుండడంతో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడ తరలి వస్తూ ఉన్నారు. బోరబండలో హై టెన్షన్ నెలకొంది. మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సభను ఖచ్చితంగా పోలీసులు అనుమతి ఇచ్చినా మొదలే అనుమతి ఇచ్చారు, ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు రద్దు చేస్తే మేము రద్దు చేసుకోలేము, ఖచ్చితంగా 7:30కు సాయంత్రం బోరబండలో మీటింగ్ పెట్టి తీరుతాం, ఎవరు ఆపుతారో చూస్తామంటూ బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బోరబండకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి అనుమతి లేదంటూ పోలీసులు, అనుమతి ఉన్నా లేకున్నా సభ పెడతామంటూ బీజేపీ శ్రేణులు తేల్చి చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం మీటింగ్ ఉంది కాబట్టి ఈ మీటింగు ఖచ్చితంగా సమావేశం చేసి తీరుతాం. అన్ని పార్టీలకు సభ పెట్టుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికి, బైక్ ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతించే పోలీసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి వస్తేనే ఎందుకు మీరు అనుమతి రద్దు చేస్తూ ఉన్నారని బీజేపీ నాయకులు అయితే పోలీసులను ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి బోరబండలో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నది. ఎప్పుడు ఏ క్షణం ఎలా మారబోతుందో, ఎటు మలుపు తిరగబోతుందో అనేది ఆసక్తికరంగా మారిన పరిణామంగా మనం చూడవచ్చు. ఇది మాత్రం ఏరియాలో లాస్ట్కి మొన్న బీఆర్ఎస్ పెట్టింది ఉద్దమ్మ నగర్, జ్యోతి నగర్, ఇప్పుడు కావాలని మన బీజేపీ సభ జరుగుతుంటే ఇట్లా పోలీసులు అడ్డుపడి ఇవన్నీ తీపిచ్చేస్తారు. బండి సంజయ్ అని వస్తున్నాను రేపు. ఇది మన సైట్రీ వీకర్ సెక్షన్ చూడండి, అంత సెటప్ కూడా అయిపోయింది ఇక్కడ. బండి సంజయ్ అని వస్తున్న భయంతో ఇదంతా తీస్తారు వీళ్ళు. అధికార లేకుండా ఇప్పుడు పెట్టి కూడా తీసుకుంటున్నారు. మన మీటింగ్ క్యాన్సిల్ చేయాలి. మన ప్లాన్ అది అధికార పార్టీ అయినా వీకర్ సెక్షన్ పెద్దమ్మ నగర్, జ్యోతి నగర్, రామన్వాడి, దేవయ్య నగర్, బస్తీ అన్న నగర్ పక్కనే ఉన్నాయి. పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? పర్మిషన్ ఇస్తే కాదంటే వీఆర్ఓ పర్మిషన్ లేదు. ఆయన అన్ని చూస్తే సంతకం ఎట్లా పెడతాడు?
వేరే అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చినాక కూడా మీరు కాదా సార్? ఆరు ఎట్లు సార్ సంతకం చూడకూడదు సంతకం పెడతారు మీరు కనుక్కోండి సార్ మీరు ఎట్లా ఇద్దరికి పర్మిషన్ ఇచ్చారు మీరు అడగండి సార్ మీరు ఇద్దరికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మీరు అడగండి డిపార్ట్మెంట్ ఎంఓసీ ఏముంటుంది? ఆరో గారు చేసేది ఆరో గారిది ఏముంటుంది అక్కడ? నిన్న కేటీఆర్ మాకు కావాల్సింది ఏంటంటే ఎదుటి వానికి ఇవాళ ఎక్కడెక్కడ పర్మిషన్ బికాజ్ యు ఆర్ ది హైయెస్ట్ ఆఫీసర్. నెంబర్ 2, అండ్ వై పర్మిషన్ is being denied, that is also to be satisfied. Not just denying the permission is not being accepted. Why you are being denied? That's the show the reason. Why I might be election officer. There is the election commission in Delhi. He is not the boss. He is not boss to me. Election commissioner Vijay is there. Election commissioner Telangana is there. And MRO is returning officer. Doesn't matter. I respect him. But simultaneously you should satisfy me that why you are denying my permission after obtaining the permission from you later. Why you have been denying? That is to be said. Please. అప్పటిదాకా 2 ప్లేసుల్లో పర్మిషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఏర్పాటు చేసినారో ఇక్కడ నుంచి పక్క పెట్టుకోమని చెప్పాను. పెట్టుకోండి కన్సిడర్ చేయలేదు నేను. అంటే మొదలు పర్మిషన్ ఇచ్చిన దగ్గర కాకుండా వేరే దగ్గర పెట్టుకోమని అంటున్నారా? లేదండి, 2 విషయాలు పర్మిషన్స్ ఉన్నాయి 2 చోట్ల. ఒకటేమో బోరబండ సెంటరు, ఇంకోటేమో ఎన్టీఆర్ స్టాచ్యూ. ఎన్టీఆర్ స్టాచ్యూ బోరబండ ఇక్కడ సైట్ 3. సో 2 పర్మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ బోరబండ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసిన దాని రీజన్ కావాలని చెప్పి అడిగిన గట్టిగా. అడిగిన తర్వాత ఇక్కడ ఈ పర్మిషన్ ఇచ్చిండ్రు ఇక్కడ, ఇది ఇక్కడ నుంచి పక్క షిఫ్ట్ చేసుకోమంటాడు. మేము చేసుకోము ఇక్కడ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రో మళ్ళీ ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేసిండ్రు పర్మిషన్. ఇప్పుడే 1 మినిట్ అయింది. అంటే 2 చోట్ల క్యాన్సిల్ చేసిరు. ఇప్పుడు 2 చోట్ల క్యాన్సిల్ చేశారు. రీజన్ ఏమని చెప్తా ఉన్నారు? ఏం లేదు, రీజన్ లేదు. ఎర్లియర్ వాళ్ళు వేరే పార్టీ అప్లై చేసినట్టు అంతే. ఎర్లియర్ వేరే పార్టీ అప్లై చేసినట్టు అంతా బోగస్. అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మీరు ఏం చేయబోతా ఉన్నారు? బీజేపీ శ్రేణులు ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం. ఎక్కడ సైట్ ఉందో అక్కడే ఉన్నాం, మీటింగ్ పెడతా ఉంటున్నాం. ఓకే, ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ హియర్. సైట్ లో ఉన్నాను. సాయంత్రం ఎన్ని గంటలకు రాబోతా ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు? అరౌండ్ 7:30కి ఖచ్చితంగా సభ ఉంటుంది అక్కడ. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ.